దేవునికి ఇవ్వటం అంటే ఇష్టం, కానీ ఎవరికి ఇస్తాడంటే సరిగ్గా నిర్వహించేటువంటి వాడికి, సరిగ్గా మేనేజ్ చేసేటువంటి వాడికి. నువ్వు అడుగుతా ఉండొచ్చు, దేవా నాకు ఆ యొక్క ₹1,00,000 జీతం దయచేయి ప్రభువా, ఆ ₹1,00,000 జీతం దయచేయి అయినా అని చెప్పి నువ్వు ప్రార్థించవచ్చు. కానీ దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే, నీకు ఆల్రెడీ అప్పగించినటువంటి ఆ యొక్క ₹10,000 నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. నెలాఖరికి వచ్చేసరికి ₹10,000 జీతంనే నువ్వు అప్పు చేసేస్తున్నావే, మళ్ళా నెలాఖరికి వచ్చేసరికి నువ్వు 2-3 వేలు అప్పు చేసేస్తున్నావు కదా. నువ్వు అడగొచ్చు, అవును దేవా ₹1,00,000 ఉంటే అప్పు చేయను కదా. లేదు బ్రదర్, ప్రిన్సిపల్ అలా వర్కౌట్ అవ్వదు. ఎలా వర్కౌట్ అవుతుంది తెలుసా? నువ్వు 10,000లో 3,000 అప్పు చేస్తున్నట్లయితే 30% అప్పు చేస్తున్నావు. దేవుడు అదే నీకు ₹1,00,000 ఇచ్చాడంటే 30% కాదు కదా, ఈసారి 60% అప్పు చేస్తావు. అంటే నెలాఖరికి 60,000 అప్పు చేస్తావు. ఎందుకో తెలుసా? మళ్ళీ వచ్చే నెల ₹1,00,000 వస్తుంది కదా బ్రదర్, అప్పుడు నేను మీకు ఇచ్చేస్తానండి. అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు, అప్పులోనే బ్రతుకుతా ఉంటావు. దేవుడికి కావలసినటువంటిది సరైనటువంటి నిర్వాహకురాలు. నువ్వు దేవుడిని అడుగుతా ఉంటావు, దేవా నాకు ఇంకా ఎక్కువ ఇవ్వు, ఇంకా ఎక్కువ ఇవ్వు, ఇంకా ఎక్కువ ఇవ్వని. దేవుడు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడో తెలుసా? నువ్వు ఇచ్చిన దానినే నువ్వు ప్రాపర్గా మేనేజ్ చేయట్లేదు కదా, ఇచ్చిన దానినే నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదు కదా. నీకు అప్పగించినటువంటి దానిని నువ్వు ఎలాగా నిర్వహిస్తున్నావు?